హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులకు సంబంధించి ఒకవైపు డివిజన్ బెంచ్లో, అదేవిధంగా కోర్ట్ నెంబర్ 35లో మరి సింగిల్ బెంచ్లో గ్రూప్ వన్కి సంబంధించిన వాదనలు జరిగాయి. ఆ వాదనలకు సంబంధించిన వివరాలు మనం సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మనకు గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలు, అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్స్కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందుగా మనకు డివిజన్ బెంచ్లో మరి మనకు చీఫ్ జస్టిస్ అయినటువంటి సుజయ్ పాల్ గారు మరియు రేణుకాకు సంబంధించిన ధర్మాసనం ముందుకు మన గ్రూప్ వన్ కేసు ఈరోజు ఐటమ్ నెంబర్ 12గా మరి డివిజన్ బెంచ్ ముందుకు రావడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి గతంలో రచనారెడ్డి గారి కేసులో కోర్ట్ నెంబర్ 35లో గౌరవ న్యాయమూర్తి అయినటువంటి రాజేశ్వరరావు గారు గతంలో గ్రూప్ వన్ పైన స్టే ఇచ్చిన నేపథ్యంలో టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో స్టే తొలగించమని పిటిషన్ మరి అప్పీలు దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి కేసు ఈరోజు డివిజన్ బెంచ్లో ఐటమ్ నెంబర్ 12గా సీజే బెంచ్ ముందుకు రావడం జరిగింది. ముందుగా అక్కడ వాదనలకు సంబంధించి వివరణ ఇందాం. ముందుగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ఈ సింగిల్ బెంచ్లో 28th రోజు మరి కేసు ఉండే కదా, అందులో ఏం జరిగింది, ఆ రోజు వాదనలు ఏం జరిగిందని అడగడం జరిగింది. అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ ఆ రోజు మరి ఇక్కడ మేము అప్పీల్ చేశాం కాబట్టి పోస్ట్పోన్ చేయించడం జరిగిందని, ఈ రోజుకు పోస్ట్పోన్ చేయించడం జరిగిందని వివరణ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మనకు సీజే గారు సింగిల్ బెంచ్లో వాదనలు పూర్తి కాలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగడం జరిగింది. దానికి టీజీపీఎస్సీ మై లార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, ఇంపార్టెంట్ ఇష్యూ, స్టే వల్ల మేము అపాయింట్మెంట్స్ ఇవ్వలేక ముందుకు పోలేకపోతున్నాము, స్టే ఎత్తివేసి వాదనలు కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వండి, మేము అన్ని వివరాలు సమర్పించాము, అన్ని రకాలైనటువంటి కౌంటర్స్, అఫిడవిట్స్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేశాము, మరి స్టే తొలగించండి, స్టే తొలగించి వాదనలు కొనసాగేలా ఆర్డర్స్ ఇవ్వండి దయచేసి, ఎందుకంటే మేము అపాయింట్మెంట్స్ ఈ స్టే వల్లనే అపాయింట్మెంట్ అభ్యర్థులకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. మరి దానికి చీఫ్ జస్టిస్ గారు ఈరోజు సింగిల్ బెంచ్లో వాదనలు ఉండగా ఇక్కడే ఏం వింటాము, ఈరోజే ఉన్నాయి కదా, ఆఫ్టర్నూన్ సెషన్ ఏమున్నది కదా, సింగిల్ బెంచ్లో ఆర్గ్యుమెంట్స్ అవి కంప్లీట్, ఆ వాదనలు పూర్తయి జడ్జిమెంట్స్ రానివ్వండి, ఇప్పుడే ఈ ఆఫ్టర్నూన్ సెషనే ఉండగా ఇప్పుడు ఎంత తొందర ఎందుకని అడగడం జరిగింది. అప్పుడు టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు మై లార్డ్, స్టే ఎత్తివేసి వాదనలు కొనసాగేలా గతంలో సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి, దయచేసి స్టే తొలగించండి అని ఒక డాక్యుమెంటు మనకు జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది. జడ్జి గారు ఇలాంటి ఇప్పుడు స్టే ఆర్డర్ ఒక కాపీ జడ్జి ముందు పెట్టిన తర్వాత టీజీపీఎస్సీ అడ్వకేట్ కొద్దిగా వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో ఇట్లాంటి కేసుల్లో స్టే ఎత్తివేసి వాదనలకు సంబంధించి గతంలో కొన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ జడ్జికి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు జడ్జి గారు అసలు సింగిల్ బెంచ్ ఏం ఇంటీరియం ఆర్డర్ ఏమి ఇచ్చిండో అది చదవండి, అది చదివిన తర్వాత ఈ ఆర్డర్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరణ ఇవ్వండి అనగా సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్ను చదివే ప్రయత్నం చేయడం జరిగింది. విన్న తర్వాత ఇట్లాంటి జడ్జిమెంట్స్ మాకు కూడా ఎన్నో తెలుసు, సో మీరు ఈరోజు సింగిల్ బెంచ్లో మనకు వివరణలు, వాదనలు, ఆర్గ్యుమెంట్స్ పూర్తయి జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అక్కడికే వెళ్ళండి, అక్కడే మరి ఆర్గ్యుమెంట్స్ చేయండి. సో మరి కాకుంటే ఈ మనకు సమ్మర్ వెకేషన్స్ కంటే ముందే మరి గ్రూప్ వన్ పైన మరి నిర్ణయం తీసుకునేలా మేము సింగిల్ బెంచ్ని ఆదేశిస్తామంటూ మరి టీజీపీఎస్సీ యొక్క అప్పీల్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఇది మరి మొత్తానికి సుప్రీంకోర్టు మనకు టీజీపీఎస్సీ అప్పీలు స్టే తొలగించుకోవడానికి చేసిన అప్పీలు మరి వాళ్ళకు ఆశాభంగం ఎదురైందని, ఇది ఒక రకంగా మరి అభ్యర్థులకు ఒక రకంగా విజయమని చెప్పుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక అందరూ అభ్యర్థులు కూడా ఇక మధ్యాహ్నం కోర్ట్ నెంబర్ 35 వాదనల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూడడం జరిగింది. ఇక కోర్ట్ నెంబర్ 35లో 2:30 తర్వాత వాదనలు ప్రారంభించడం జరిగింది. ముందుగా సురేందర్ రావు గారు తన వాదనను చాలా నెమ్మదిగా ఒక్కొక్క అంశాన్ని చాలా సూక్ష్మంగా, చాలా నెమ్మదిగా ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆయన ప్రస్తావించిన అంశాలు దాదాపు ఒక ½ గంట మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకున్న టాపిక్స్ సంబంధించి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ కేవలం గుర్తున్న అంశాలు మాత్రమే ఇందులో పొందుపరచడం జరిగింది.
ముందుగా ఏంటి అంటే 18th 19th సెంటర్స్ నుంచి ఎక్కువ మంది, మిగతా సెంటర్స్ నుంచి తక్కువ సెలెక్షన్ జరగడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఫైనల్ సెలెక్షన్ 1:1లో అయితేనేమి, 450 ప్లస్ అయితేనేమి, 360 ప్లస్ కూడా ఆయన పర్సంటేజ్ డాటా ప్రకారం ట్యాబులర్ ఫామ్లో పొందుపరిచినటువంటి రికార్డును జడ్జి గారికి సబ్మిట్ చేసి మరి అనలైజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత పక్కన ఉన్న అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయని, ఆ విధంగా చాలామందికి వచ్చాయని వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్కి వేరువేరు హాల్ టికెట్ల వల్ల మరి ట్రాన్స్పరెన్సీ లోపించిందని, మరి కావాలని కొంతమంది అభ్యర్థులను కూడా అందులో మనకు ఇంక్లూడ్ చేయవచ్చు కదా, ఎట్లా మిగతా అభ్యర్థులు తెలియకుండా ఉండే అవకాశం ఉంది కదా అని, మరి ఇది ఎట్లా ప్రూవ్ చేస్తారంటే నేను దానికి సంబంధించి వివరణ ఇవ్వబోతున్నానని ఆయన తన విశ్లేషణ చెప్పడం జరిగింది. ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్లు గతంలో యూపీఎస్సీ కానీ ఏ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ లేని విధానం వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. దీనివల్ల మరి ఎవరెవరు మెయిన్స్ రాశారు, ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళే రాసారా, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా రాసారా అనేది ఆ ట్రాన్స్పరెన్సీ అక్కడ లోపించిందని ఆయన వివరించారు. ఇంకా కొన్ని అంశాలు కూడా ఆయనే దాదాపు వివరించడం, ఒక హాఫ్ అన్ అవర్ పైన వివరించిన తర్వాత మరి విద్యాసాగర్ రావు గారు తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా మరి గ్రూప్ 1కి సంబంధించిన అంశాలు వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా గ్రూప్ 1 ఫస్ట్ ఆయన వాదన ఎక్కడి నుంచి, ఆయన యొక్క ప్రసంగం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. గ్రూప్ 1 మొదటిసారి జరిగిన ప్రిలిమ్స్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయిన నేపథ్యం వివరించడం జరిగింది. ఇక లీకేజ్ అయిన తర్వాత అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి రెండవసారి ప్రిలిమ్స్ టీజీపీఎస్సీ తన లోపాలతో లోపభూయిష్టమైనటువంటి నిర్వహణ వల్ల, మరి బయోమెట్రిక్ లేకపోవడం వల్ల రెండవసారి క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక దాంతో మళ్ళీ మూడవసారి ప్రిలిమ్స్ నిర్వహించి ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని వివరించడం జరిగింది. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు మెయిన్స్లో సైతం టీజీపీఎస్ ఇచ్చిన పలు వెబ్ నోట్లలో హాజరైన, ఇప్పుడు మరి ఇన్ని 3 సార్లు నిర్వహించినప్పటికీ కూడా టీజీపీఎస్సీ తన తప్పులను సరిదిద్దుకోకుండా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి ఎగ్జామ్ను మరింత లోపభూయిష్టంగా నిర్వహించిందని వివరించడం జరిగింది. టీజీపీఎస్సీ వివిధ సందర్భాలలో ఇచ్చినటువంటి వెబ్ నోట్లలో హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడా ఉంది అని మొత్తం చెప్పడం జరిగింది. ఇక 45 సెంటర్లలో దాదాపు 8 నుంచి 9 సెంటర్లు కేవలం ఉమెన్స్ కాలేజీలే. అవి ఉమెన్స్కు సంబంధించిన డిగ్రీ కాలేజీలు అయితేనేమి, మరి ఉమెన్స్ సంబంధించిన కాలేజీలు ఉండగా కేవలం కోటి ఉమెన్స్ కాలేజీలో మాత్రమే ఉమెన్స్ని ఇప్పుడు 8 నుంచి 9 సెంటర్ల వరకు ఉమెన్స్ కాలేజీలు ఉండగా కేవలం కోటి ఉమెన్స్ కాలేజీలో మాత్రమే ఉమెన్స్ని అందులో మరి సెంటర్ వాళ్ళకు ఉమెన్స్కి మాత్రమే సెంటర్ ఎందుకు వేయడం జరిగిందని మరి క్వశ్చన్ చేయడం జరిగింది. మరి దానికి పక్కన ఉన్నటువంటి అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అభ్యర్థులకు ఇక్కడ ఒక అంశం చూడండి. మరి కోటి ఉమెన్స్ కాలేజీనే సేమ్ ఓన్లీ ఉమెన్స్కేగా, మరి అప్పుడు జడ్జి గారు కలగజేసుకుని అన్నాడు, మరి మిగతా కాలేజీలు అన్నిట్లలో జెంట్స్కి ఓన్లీ మేల్కే వేయడం జరిగిందంటే ఆ అంశం తనకు తెలియదని అప్పుడు అడ్వకేట్ చెప్పడం జరిగింది. ఇక పక్కన ఉన్న అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయని వివరణ ఇవ్వగా అప్పుడు జడ్జి గారు మరి సేమ్ మార్క్స్ రాకూడదా, వస్తే తప్పేంటి అని అంటే రావడానికి అవకాశం లేదా అని అడగడం జరిగింది. అడిగినప్పుడు అప్పుడు విద్యాసాగర్ రావు గారు రావడానికి అవకాశం లేదు మై లార్డ్, ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి రావడానికి అవకాశం లేదు. అది ఒక్కరికి కాదు, దాదాపు 700 మందికి సేమ్ మార్క్స్ ఎలా వస్తాయని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు జడ్జి గారు ఈ పాయింట్ రాసుకోవడం జరిగింది. ఇక సీజే గారు మరి తర్వాత విద్యాసాగర్ రావు గారు మిగతా సెంటర్లో ఓన్లీ జెంట్స్ ఉన్నారంటే అప్పుడు దానికి నాకు సమాచారం లేదని చెప్పడం జరిగింది. ఇక విద్యాసాగర్ రావు గారు నోటిఫికేషన్లో పేపర్ ఎవాల్యుయేషన్ అనేది డిజిటల్ అండ్ మరి మాన్యువల్గా, అంటే డిజిటల్ మరియు ప్రత్యక్ష మూల్యాంకనం ఉంటుంది. డిజిటల్ మూల్యాంకనం అంటే వారి యొక్క పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులను అనుసరించి డిజిటల్ ఆర్ ప్రత్యక్ష మూల్యాంకనం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగిందని చెప్పగా, మరి సీజే గారు ఏ విధమైనటువంటి ఎవాల్యుయేషన్ చేశారని అడగగా టీజీపీఎస్సీ అడ్వకేటు ప్రత్యక్ష డైరెక్ట్ మూల్యాంకనం డైరెక్ట్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక విద్యాసాగర్ రావు గారు నోటిఫికేషన్లో ఇక్కడ చాలా కీలక అంశం చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే రిజల్ట్ మార్క్స్ల లిస్టు అభ్యర్థుల యొక్క పర్సనల్ లాగిన్ అండ్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పెడతాము, ఆ తర్వాత రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చి
రీకౌంటింగ్ తర్వాత మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ జిఆర్ఎల్ విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది నోటిఫికేషన్లో. కానీ ఇక్కడ పర్సనల్ లాగిన్ ద్వారా మార్కులను మాత్రమే తెలియజేశారు తప్ప ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పెట్టలేదు. సో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెట్టకుండానే రీకౌంటింగ్కి వెళ్ళి రీకౌంటింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళు జిఆర్ఎల్ పెట్టడం జరిగింది. దీనివల్ల అక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఇప్పుడు 21,000 మందిలో ఎవరెవరికి మార్కులు పెరిగాయి, ఎవరెవరికి తగ్గాయి అన్న విషయం ఏమాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ఎవరి మార్కులు ఎవరికి తెలియవు కాబట్టి ఒక అభ్యర్థికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్సి ఇప్పుడు మనకు పేపర్ 6లో టాప్ మార్క్స్ 100 అనగా ఒక అభ్యర్థికి 100 ప్లస్ వచ్చాయని మరి వారు పిటిషన్ వేయగా మరి అది తప్పుడు డాక్యుమెంట్ అని చెప్పి అది డిస్మిస్ చేయడంతో పాటు అభ్యర్థికి ఫైన్ వేయడం జరిగిందని చెప్పగా అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ కలగజేసుకొని ఆ అభ్యర్థి పిటిషనర్గా రాలేదు, ఆ కేసు డిస్మిస్ చేసిన సంగతి వాస్తవం. అంటే అది అప్పుడు జడ్జి గారు ఇది మరి నా కోర్టుకే రావాలిగా, ఎక్కడికి పోయిందంటే వేరే కోర్టుకి వెళ్ళింది, మీరు లీవ్లో ఉన్నారు కాబట్టి అని చెప్పడం జరిగింది. మరి అయితే అక్కడ మరి ఆ అభ్యర్థికి కేసు డిస్మిస్ చేసి ఆయన ఫైన్ వేయడం జరిగింది. కానీ మరి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెట్టుకుంటే ఇవన్నీ సమస్యలు రాకపోయి ఉండేది కదా అని క్వశ్చన్ చేయడం జరిగింది విద్యాసాగర్ రావు చాలా చక్కగా ఇక్కడ పాయింట్ క్యాచ్ చేసి, ఒకవేళ మీరు ప్రొవిజనల్ మార్క్స్ లిస్టే పెట్టినట్టయితే ఇలాంటి మీరే అంటున్నారు కదా తప్పుడు డాక్యుమెంట్, ఇట్లాంటి మరి తప్పుడు డాక్యుమెంట్ రాకపోవు కదా, మరి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెడితే అప్పుడు మరి ట్రాన్స్పరెన్సీ ఉండేది, ఎవరెవరికి ఎన్ని మార్కుల నుంచి ఎన్ని మార్కులు పెరిగాయి, ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు పెరిగాయి అనేది తెలిసేది కదా. అంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెట్టకపోవడం వల్లనే ఈ ట్రాన్స్పరెన్సీ లోపించిందని మరి ఆయన వివరించడం జరిగింది. ఇక హాజరైన అభ్యర్థుల సంఖ్యకు మరి జిఆర్ఎల్కు తేడా, ఇప్పుడు హాజరైన అభ్యర్థుల సంఖ్యకు మరియు జిఆర్ఎల్లో ఇచ్చినటువంటి లిస్టుకు తేడా ఉంది. అదేవిధంగా మై ఫ్రెండ్ సురేందర్రావు కూడా వివరించిన అంశాలకు కూడా నేను కూడా మరి ఇతర అంశాలు కూడా ఆయన కూడా చాలా వివరించడం జరిగింది. మరి ఈయన తర్వాత జడ్జి గారు రచనారెడ్డి గారు ఇక మీరు చెప్పండి అనగా నేను పూర్తి కౌంట్ రచనారెడ్డి గారు మాట్లాడుతూ పూర్తి అంశాలతో రేపు 2:15 వివరణ ఇస్తానని రచనారెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అప్పుడు జడ్జి గారు కలగజేసుకొని మరి ఇది అత్యంత ప్రాముఖ్యత ఇష్యూ, రేపు 10:15కే అని అంటే లేదు సార్ ఇప్పుడు రేపు వేరే కేసు ఉంది 2:15కి నేను అటెండ్ అవుతాను అనగా టీజీపీఎస్సీ అడ్వకేట్ కూడా కొద్దిగా వాదించాడు. ఆ తర్వాత జడ్జి కన్క్లూడ్ అయ్యి 2:15 అని ఇక జడ్జి గారు తన యొక్క ముఖ్య అంశాన్ని తన యొక్క వివరణలను కొన్ని పొందుపరచడం జరిగింది. కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. తర్వాత జడ్జి గారు టీజీపీఎస్సీని ఉద్దేశించి జడ్జి గారు మాట్లాడుతూ, ఫ్రెండ్ రాజశేఖర్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వివరణ ఇవ్వండి అని ఆయన జడ్జి గారికి ఉన్నటువంటి డౌట్స్ ఆయన పేర్కొనడం జరిగింది. అన్ని పిటిషన్లలో తెలుగు మీడియం వారు తక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని అంటున్నారు. అసలు ఎంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అని డైరెక్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది. అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ డైరెక్ట్ సమాధానం చెప్పకుండా గతం కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయితే ఏం చేద్దాం అని కొంచెం గర్వంగా అంటే ప్రౌడ్ ఇష్గా సమాధానం చెప్పడం జరిగింది. గతం కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయితే ఏం చేద్దాం అనగానే జడ్జి గారు చాలా కోపం వచ్చింది. అయినా కూడా నవ్వుకుంటూ సరే వాళ్ళు గతం కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయితే అభినందిద్దాం అంటే గతంలో మరి 100 పోస్టులు ఉండి ఇప్పుడు 563 పోస్టులు ఉన్నాయి, అది కూడా ఇంక్లూడ్ చేయాలి, మరి రేపు వివరణ ఇవ్వాలి. తర్వాత తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియం అభ్యర్థుల పేపర్లు దిద్దేందుకు సపరేట్గా మరి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఎవాల్యుయేటర్ని అంటే మీడియం వైజ్ ఎవాల్యుయేటర్ని నియమించారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి టీజీపీఎస్ అడ్వకేట్ తెల్లమొహం వేసింది, సమాధానం చెప్పలే. జడ్జి గారు తర్వాత మీరు ఆన్సర్స్ దిద్దడానికి కీ ఇచ్చారా అని అడగడం జరిగింది. టీజీపీఎస్ అడ్వకేటు మేము అలాంటి కీ ఏముండదు, వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్టును ఆన్సర్ రాసి వాళ్ళు మరి కీ ఇస్తే ఎవరైనా దిస్తారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏం అవసరం ఉంటుంది, అలాంటిది ఏమీ ఉండదు సార్, ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి కీ ఉండదు, యూపీఎస్సీలో కూడా ఉండదు అనగానే ఇప్పుడు పిటిషనర్స్ అడ్వకేట్ ముగ్గురు అక్కడ నిలబడి కీ ఉంటుంది, ఎక్కడైనా కీ ఉంటుంది, కీ లేకపోవడం అది కాదు, అది తప్పు అని వాళ్ళు వాదించడం జరిగింది. అప్పుడు జడ్జి గారు విన్నారు, అది విని జడ్జి గారికి అర్థమైంది మ్యాటర్. మరి జడ్జి గారు అన్నారు కీ లేకుండా ఎలా తిత్తారు, ఉదాహరణకు ఒక క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అది కీ లేకుంటే అది 10 మార్క్స్కు 8 మార్కులు వేయాలా, 7 మార్కులు వేయాలా, 6 మార్కులు వేయాలా, ఎన్ని మార్కులు వేయాలనేది ఎట్లా తెలుస్తుంది కీ లేకుంటే అని జడ్జి గారు టీజీపీఎస్ అడ్వకేట్ని అడగడం జరిగింది. తర్వాత ఒకే భాష ప్రొఫెసర్
ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసరు తెలుగు మీడియం పేపర్ను దిద్దారని పిటిషనర్లు అంటున్నారు. నిజమేనా? అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లే తెలుగు మీడియం తెలుగు మీడియం రాసిన ఆన్సర్స్ దిద్దినారు అని అంటున్నారు. నిజమేనా అని అడిగితే, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం తెలుగులో బాగా ఎమోషనల్గా రాస్తే ఇంగ్లీష్ మీడియం ఎవాల్యుయేటర్కి ఏం అర్థమవుతుంది అని అడగడం జరిగింది. కీ లేకపోతే ఒక 10 మార్కుల ప్రశ్నకి ఇన్ని మార్కులను ఎలా వేస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది. తెలుగు భాషకు వివక్ష జరుగుతుంది చాలా ఏళ్ళుగా. మరి చాలా ఏళ్ళ నుంచి తెలుగు భాషకు వివక్ష జరుగుతుంది. నాకు కూడా ఒకసారి ఇన్సిడెంట్ ఎదురైంది అని ఆయన జరిగిన ఇన్సిడెంట్ వివరించడం జరిగింది. నేను ఒకసారి అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ, నేను ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్కడ సంబంధించిన వాదనలు ఎక్కడ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందని అక్కడ కూర్చున్న ఒక ఆఫీసర్ని అడిగితే అతను పైకి కిందికి చూడడం జరిగింది. అదే నేను 2 days తర్వాత నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో వేర్ ఇస్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అడిగితే వాళ్ళు వెంటనే సమాధానం చెప్పారు. అంటే తెలుగు భాషకు ఉన్న వివక్షతను నేను అర్థం చేసుకున్నానని జడ్జి గారు తనకు జరిగినటువంటి అనుభవాన్ని వివరించడం జరిగింది. అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ గారు, మీరు కోరిన సమాచారాన్ని అందిస్తాము, మేము సీల్డ్ కవర్లో అందిస్తామని టీజీపీఎస్కి చెప్పడం జరిగింది. మరి సీల్డ్ కవర్లు అందిస్తారా, మరి అందరికీ తెలిసేలా అందిస్తారా తెలియదు. ఇక మరి టీజీపీఎస్సి నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తుంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే వేలాది మంది అభ్యర్థులు తమ పొలాలను నమ్ముకొని అశోక్ నగర్కి వచ్చి చదువుకుంటున్నారు. మరి ఇది చాలా మనం సున్నితంగా దీన్ని పరిష్కరించుకోవాలా. ఎంతోమంది నిరుద్యోగులకు సంబంధించిన సమస్య అనగానే టీజీపీఎస్సీ అడ్వకేట్ తెలివిగా ఇప్పుడు పిటిషనర్లలో 20 మంది అడ్వకేట్లలో 19 మంది ఎంప్లాయీసే. సో వాళ్ళు మిగతా నిరుద్యోగులకు జాబ్ రాకుండా చూస్తున్నారని అంటే అప్పుడు మరి వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అని అప్పుడు పిటిషనర్కి సంబంధించిన అడ్వకేట్లు అనాలా. 563 మందిలో మరి 80% ఎంప్లాయీసే, మంచి ఉన్నత ఉద్యోగాలు ఉన్నవారే అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ అడ్వకేట్ ఎప్పుడు వీళ్ళు 19 మంది ఎంప్లాయీస్ అని అనడం జరుగుతుంది. సో మొత్తానికి రేపు 2:15 మళ్ళీ ఈ 3 కేసులు పోస్ట్పోన్ కావడం జరిగింది. సురేందర్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు, రచనారెడ్డి గారి సంబంధించిన కేసులు రేపు విచారణకు రానున్నాయి. ఇక మొత్తానికి సారాంశం ఏంటంటే జడ్జి గారికి తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందన్న విషయం కొంతవరకు అయితే అర్థమైనట్టు జడ్జి గారిని చూస్తే కొద్దిగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎవాల్యుయేషన్ మూల్యాంకనంలో కొద్దిగా లోపాలు జరిగాయన్న విషయము, ఎందుకంటే ఇన్ని కేసులు ఏదో సంథింగ్ ఉన్నది కాబట్టి ఇన్ని ఇన్ని పిటిషనర్ సీనియర్ కౌన్సిల్ని పెట్టుకొని ఇంత ముందుకు వస్తున్నారని జడ్జి గారికి కొద్దిగా అర్థం చేసుకున్నారని. ఎందుకంటే ఆయన ఓపికగా వినడంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో ఏదో సంథింగ్ మ్యాటర్ ఉన్నది కాబట్టి అని ఆయన కొద్దిగా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వినే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తానికి అభ్యర్థుల తరపున మరి ఒక మంచి వార్తనే మనం వినబోతున్నామని అనుకోవచ్చు. వినాలని మరి మంచి అభ్యర్థుల తరపున మంచి శుభసూచకమైనటువంటి పాజిటివ్ రిజల్టే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముగిస్తూ ఉన్నాను. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.